ఈరోజు రాయచేట్లో జరిగినటువంటి హిందువులపై ముస్లిమ్స్ దాడి చేసి వీరభద్ర స్వామికి వెళ్తున్న క్రమంలో మేళతాళాలు బాజా భజంత్రులతో సనాతన సంప్రదాయం వెళ్తుంటే వాళ్ళు దాడి చేసి అక్రమంగా వాళ్ళు కొట్టడం జరిగింది. దీనికి కొమ్ము కాస్తున్న పోలీసులు సైతం అంటే ఎంత నీచమైన పరిస్థితి అంటే అక్కడ సిఐ కానీ ఎస్ఐ కానీ వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు అదనపు బలగాలు తెచ్చి మరి ఎటువంటి సూచనలు లేకుండా ఎటువంటి హెచ్చరికలు లేకుండా 100 మంది హిందువులపై దాడి చేసి మహిళలను తొక్కి గొంతు మీద కాలేసి తొక్కి లాఠీ చార్జ్ చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇలా అక్రమార్కుల పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎవరైతే సనాతన సంప్రదాయాన్ని కోసం పాటుపడుతూ దేశం కోసం ధర్మం కోసం పాటుపోతున్న హిందువులపై దాడి చేసిన ముస్లింస్పై చర్యలు తీసుకొని దీనికి ఒత్తాస పలిగినటువంటి ఒక ఎస్ఐ కానీ పోలీసు వ్యవస్థ ఏ అధికారిని వదిలిపెట్టకుండా చేయాలని డిమాండ్ చేస్తూ లా అండ్ ఆర్డర్ ఎంత ఉండాలనే దానికి తీవ్రంగా గాలికి వదిలేసి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించకుండా ఇవాళ కూడా దౌర్భాగ్యం ఏంటంటే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా వైసీపీలో ఉన్నారా లేక మతాలకు అనుకూలంగా పనిచేస్తున్నారా అంటే మీకు అంత ప్రేమ ఉంటే రాజకీయాల్లో రండి. ఎందుకు ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వీరభద్ర స్వామి గుడి వందల ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ చక్కగా తిరణాలుగా వెళ్తున్న దాడి చేయడం అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళ మేము చెప్తా ఉన్నా ఖబర్దార్ ముస్లిమ్స్ కావచ్చు, ముస్లింస్ ఒత్తాస అధికారులు కావచ్చు, మీరు చేసే తప్పుడు విధానాలను గమనిస్తూ ఉన్నాం. మీరు ఆక్రమణలు ఏవైతే ఉన్నాయి వీరభద్ర స్వామి గుడి యొక్క స్థలాలు కానీ దాని గుడి యొక్క పరిసర ప్రాంతాలు కానీ 35 ఎకరాల స్థలాన్ని ఈ రోజున ఒక అరెకరాన్ని తీసుకొస్తారా? కబ్జాలు చేసి మీరు దాచుకోవడం ఔరంగజేబు కాలం అనుకుంటున్నారా? తాట తెస్తా మరొకసారి చెప్తున్నాం. 80% మెజారిటీ జనాభా ఉండి వాళ్ళు ఎక్కడా కూడా 65 కోట్ల మంది కుంభమేళ స్నానాలు చేస్తే జరగని అరాచకం ఇవాళ చిన్న గుడి దగ్గర జరిగిందంటే ఎంత ధైర్యం మీకు? మిస్టర్ సిఐ అండ్ ఎస్ఐ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పి స్వచ్ఛందంగా ఉద్యోగాలు రాజీనామా చేయండి, లేదంటే క్షమాపణ అడగండి. చేసిన తప్పు ఘోర తప్పిదాలు ఎంతమందిని కొడతారు మీరు? ఇవాళ రండి చూసుకుందాం, రోడ్డు మీద రండి. ఇవాళ చూసుకుందారు, ఇంతమంది వచ్చాం, బయటకు వచ్చాం. ఇవాళ హిందువులు 65 కోట్ల మంది స్నానం చేసినప్పుడు లేనటువంటి ఇబ్బంది ఇవాళ 1000 మంది వెళ్తున్న ఇబ్బంది వచ్చిందా మీకు? మీ మసీదు ముందు ప్రతి శుక్రవారం నమాజులు చేసుకుంటే ఆపలేని మీరు మీ యొక్క ఎదురు వ్యవస్థ బ్యాండ్ మేడం ఆపాలా? మేము మా గుళ్ళ మీద ఎందుకు ఆపట్లా? మీరు 1 గంటకు మీరు మాకు ఎందుకు 1 గంట హారతిస్తారు అనేక గుళ్ళల్లో మాకు ఇస్కాన్ సంస్థల వాటిల్లో అంటే మీకు ఇష్టం వచ్చినట్టు సంతుష్టిగా రాజకీయాలు చేయడం కోసం కాంగ్రెస్ అడ్డగోలుగా పెంచి పోషించింది మీ అధికారుల మొత్తాన్ని. ఇవాళ మీ యొక్క అధికారులను అడ్డం పెట్టుకొని సమాజహీనంగా పనిచేస్తే భారీ మూల్యం చెల్లించు హెచ్చరిస్తూ గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రోజున పెద్ద ఎత్తున విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న దానికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్తు, స్వయం సేవక సంఘం వివిధ క్షేత్రాల మద్దతు తెలియజేస్తూ ధర్నా విజయవంతం కలెక్టర్ మెమరాండం వేస్తా ఉన్నాం. మరొక్కసారి అధికారులు ఈ పందా మార్చుకోకపోతే ఉద్యోగం కోసం కష్టపడి ఉద్యోగాలు వచ్చినాక ఒక మతానికి అనుకూలంగా పనిచేస్తే తోలు తీసి ఎండా తెలియజేసుకుంటూ మీకు ఒక్కరి శ్రీనివాస్ యాదవ్, భారత్ మాతాకి జై.